సో 1974 గెజిట్ ప్రకారము 2324 ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ కేటాయిస్తూ అప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూమిని అలాట్ చేస్తూ సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి దాదాపు 2100 ఎకరాల భూములతో పాటు పక్కన ఉన్నటువంటి మరికొన్ని సర్వే నెంబర్లను కూడా కలిపి మొత్తం 2324 ఎకరాల భూముల్ని పంచనామా చేసి సెంట్రల్ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది 1974లో. అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ సెక్రటరీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి బస్ డిపోకి, తర్వాత సబ్ స్టేషన్కి, ఇట్లా రకరకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలకి 78 ఎకరాల భూమిని లీజ్కి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అనేక రకాలైనటువంటి వివాదాలు అంశాలు జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చే కంటే ముందు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు 2012వ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు CCLAకి ఒక ఉత్తరం రాసినారు. ఈ అలకేట్ చేసిన భూములు, యూనివర్సిటీలు, తహసీల్ ఆఫీసులు, ఎలక్ట్రిసిటీ ఆఫీసులు, ప్రైవేటు భూములు ఇవన్నీ పోయిన తర్వాత మిగిలినటువంటి భూములకు సంబంధించి దాదాపు 2185 ఎకరాల స్థలాన్ని సెంట్రల్ యూనివర్సిటీ తన పొజిషన్లో కలిగి ఉన్నది. మేము సర్వే చేసినాం. ఈ 2185 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి అలనేట్ చేయమని చెప్పి 2012వ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు CCLAకి ఒక ఉత్తరం రాసినారు. ఆ ఉత్తరాన్ని అప్పుడున్నటువంటి CCLA గారు అమలు చేసి ఉంటే ఇలా పంచాయతీ వచ్చేది కాదు. అయితే ఆ 2185 ఎకరాల స్థలంలో IMGకి ఇచ్చిన భూములు 400ని కూడా యాడ్ చేసి అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఇది కోర్టు పరిధిలో ఉందని చెప్పి బ్రాకెట్లో పెట్టి 2185 ఎకరాలని డిమార్కెట్ చేసి సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వమన్నారు. అంటే అప్పటి కలెక్టర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2185 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి. కొందరు చెప్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి కొట్లాడిండు బాగా సుప్రీంకోర్టుకు పోయి. రేవంత్ రెడ్డికి వకీలు వేరే వాళ్ళని పెట్టుకొని కొట్లాడతాడు. ఈయన పోయి కొట్లాడింది ఏందో నాకు తెలియదు. భూమి ఇచ్చింది 2004లో ఇచ్చింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 2006లో రద్దు చేసింది. దాని మీద కోర్టుకు పోయింది. ప్రభుత్వం పోలే కోర్టు. రేవంత్ రెడ్డి పోలే, చంద్రశేఖరరావు పోలే, ఇంక ఎల్ఐ పోలే, మల్లయ్య పోలేదు. భూమి ఏ కంపెనీకి అయితే IMG అనేటువంటి కంపెనీకి అలాట్ అయిందో IMG కంపెనీ నాకు ఇచ్చిన భూమిని తర్వాత వచ్చిన ప్రభుత్వం గుంజుకున్నది. ఇది మంచి పద్ధతి కాదు, నాకు ఇయ్యండి, నేను క్రీడల్ని అభివృద్ధి చేస్తా అని పోయింది. నీకు అది చేసేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు, నీకు అది ఆ భూమి ఇవ్వడం తప్పు అని చెప్పి హైకోర్టు ఆ కేసుని కొట్టివేసింది. హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. మళ్ళీ అదే సంస్థ సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే ఉంది, దాంట్లో మేము ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు 2024 సంవత్సరం లోపల ఆ జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని. ఇక 2024 కంటే ముందు ఈయన పోయింది ఎక్కడ, ఈయన వకాలా చేసింది ఎక్కడ, ఈయన ఆర్గ్యూ చేసింది ఎక్కడ, ఈయన ప్లీడర్లను కలిసింది ఎప్పుడు, అసలు వీళ్ళ కేసు ఉన్నదనే విషయం కూడా తెలియదు. సరే వచ్చింది. ఇవాళ విషయం ఏంది, అప్పుడు 400 ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు వెనక్కి ఇవ్వమన్నది. వెనక్కంటే ఆ భూములు ఎవరి? ఆ భూములు 2324 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు. ఆ 400 ఎకరాలు మీరు ఇచ్చిందే చెప్తారు 2324. ఇందిరమ్మ రాజ్యం పొద్దుగాలైతే ఇందిరమ్మ పేరు లేకపోతే వీళ్ళకి బతుకు తెరవలేదు. మరి ఆ ఇందిరమ్మ అప్పుడు ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు 2324 ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కాంపౌండ్ వాళ్ళు కట్టిరు రేవంత్ రెడ్డి గారు. మిగతా పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ 2324 లేవు, 2012లో అప్పటి కలెక్టర్ రాసినట్టు 2185 ఎకరాలే ఉన్నాయి. అందులో ఈ 400 ఎకరాలు కూడా వీళ్ళదనే చెప్పిండు కలెక్టరు, కానీ కోర్టు పరిధిలో ఉందని రాసిండు. కోర్టు ఎలా భూమి ఆ ప్రైవేట్ వ్యక్తిది కాదు అని చెప్పింది. అంటే భూమి ఎవరిది అవుతుంది? సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది. 2185 ఎకరాలు 2012వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములు అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది. ఇక నిన్న మన కొందరు శుద్ధపూసలు మాట్లాడుతారు, మేమే కాపాడినాం భూములను, మా నాయననే కొట్లాడిండని. అసలు తప్పు వాళ్ళు చేసారు. మీకు ఇప్పుడు ఉత్తరం కాపీ ఇస్తా. 2012లో HRD మినిస్టర్ హోదాలో గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారికి ఉత్తరం రాసి ఈ భూములు 2185 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఎలినేట్ చేయమని చెప్పారు. ఇలా చెప్తుండొచ్చు కోర్టుల కేసు ఉంది కాబట్టి ఎలినేట్ చేయలేదు. కోర్టుల కేసున్న 400 పక్కన పెడితే మిగతా 1785 ఎకరాలన్నా సెంట్రల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది ఉండే కదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు, నిధులు, నియామకాలు
మా భూములు మాకే, ఇది కదా తెలంగాణ పంచాయతీ. బాగా చదువుకున్నావు కదా కేటీఆర్, మరి ఎందుకు 1785 ఎకరాలు 2012లో కలెక్టర్ రాస్తే 10 ఏళ్ళు మీరు భూములు వంచిర్రు, పైసలు వంచిర్రు, మస్తు తెలంగాణని బంగారుతో కూడా చేసిర్రు కదా, గనక చదువుకునే పిల్లలకు భూములను ఎందుకు అలినేట్ చేయించలేకపోయినరు? మీ సీసీఎల్ఏ గారు వచ్చి మీకు చెప్పలేదా ఇది ఒక ఫైల్ పెండింగ్ ఉందని, తీసుకుందాం భూములు అనుకొని ఆపిర్రా? అసలు ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే, దీని మొత్తం పంచాయతీ లోపల 534 ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్ చేసుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ ఎంఓఈలో కేటగిరికల్గా రాసిండ్రు. ఈ 534 ఎకరాల్లో అగ్రిమెంట్ రాసిన రోజు అన్న దయించి అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు, 397 ఎకరాలని ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం. ఇంకా మిగిలినటువంటి 134.08 ఎకరాలను, అందులోంచి 50 ఎకరాలు 30 రోజులలో రిజిస్ట్రేషన్ చేస్తాం, 90 రోజులలో మిగతా భూమి మొత్తాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది. సో దట్ ఎంఓ ఈజ్ నాట్ ఫుల్ఫిల్. తీసుకున్నదేమో 534 ఎకరాలు, ఇచ్చిందేమో 397 ఎకరాలు. మిగతా 134 ఎకరాలని ఈ శుద్ధపూస సత్యవాకులు వలుపుతున్నటువంటి శుద్ధపూసల నాయన అక్కడ టీఎన్జిఓలకు ఇచ్చేసిండు. నిజంగా మీకు యూనివర్సిటీ మీద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే చంద్రశేఖరరావు గారు 134 ఎకరాలు ఆ రోజే యూనివర్సిటీకి ఇవ్వాల్సింది. టీఎన్జిఓలకు ఎందుకు ఇచ్చారు? వీడికి వచ్చి టీఎన్జిఓలకు ఇచ్చే ఆడికి ఉస్మానియా యూనివర్సిటీకో ఈడ డబుల్ బెడ్రూమ్ కడదాం, ఈ జాగా మంచిగా ఉందని చెప్పి. ఇవన్నీ ఇట్లా ఉంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే దొంగనే ఉల్టా దొంగ దొంగ అని అరిచినట్టు 10 ఏళ్ళ అధికారం నుండి సీసీఎల్ఏ ఉత్తరం మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది. 134 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాల్సిన భూముల్ని టీఎన్జిఓలకు ఇచ్చింది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే. రోడ్ వేసిర్రు, పాపం సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కోర్టుకు పోతే కేసు ఓడిపోయినరు. ఇంత జరిగితే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు ఆ రోడ్ కోసం కొట్లాడుతున్నారు. ఇవన్నీ వాస్తవాలు అయితే ఏమి తెలియనట్టు లేదా తెలిసి కావాలనో ఎదురుగున్నోళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన 2324 ఎకరాల భూముల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ నోటెక్కేలు వచ్చే మాట సత్యమే అయితే, నీ పాలన ఇందిరమ్మ రాజ్యమే అయితే, నువ్వు ఏ ఇందిరమ్మ పేరు చెప్పుకొని అయితే బతుకుతున్నావో ఆ ఇందిరమ్మ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2324 ఎకరాలకి ఫెన్సింగ్ ఎత్తావా, గోడ కడతావా కట్టి ఆ విద్యార్థుల్ని కాపాడు. ఉత్తుత పైకి కేసులు ఎత్తేసినామని నటించేటువంటి కార్యక్రమాలు మానుకోండి. మీ రాహుల్ గాంధీ గారిని పిలిచి 2324 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి విద్యార్థులకు అండగా నిల్చుంటారా, తప్పుడు విధానాలను అవలంబిస్తారా తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం.